ఓం శ్రీమాత్రే నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఏయం ప్రేతే విచికిత్సం మనుష్యే అస్తీతేకే నాయమస్తీతి చైకే ఏతత్ విద్యాం అనుశిష్టస్త్వయాహం వరాణాం యేష వరస్తృతీయః. నచికేతుడు తండ్రి ఆజ్ఞ మేరకు యమపురికి వచ్చి యముడి గురించి నిరీక్షిస్తూ 3 రోజులు నిరాహారంగా ఉన్న తరువాత అతిథి ఆ విధంగా ఉపవాసం ఉండటం గృహస్థుకు శ్రేయోదాయకం కాదు. చేసిన ఆ పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని భావించినటువంటి యమధర్మరాజు ఆశా ప్రతీక్షే సంగతం సూనృతంచ ఇష్టాపూర్త పుత్ర పశుగూంచ సర్వాన్ ఉంతే మనుష్యే అల్పమేధసో యస్య అనశ్నన్ వసతి బ్రాహ్మణో గృహే. ఎవరి ఇంటలో అయితే అతిథి నిరాహారంగా ఉంటాడో ఆ గృహస్థు చేసినటువంటి పుణ్యకర్మలు, సత్యవ్రతము, పుత్రులు, పశువులు, ధనము, ఆశా ప్రతిష్టలు, ఇష్టాపూర్తములు అన్నీ కూడా అంతరించిపోతాయి అన్న శాస్త్ర వాక్యాన్ని అనుసరించి యమధర్మరాజు నచికేతుడికి 3 వరాలను ప్రసాదించటానికి సంసిద్ధమవుతాడు. నచికేతుడు మొదటి వరంగా, నేను తిరిగి ఇంటికి వెళితే యమపురికి వెళ్ళిన వారు ఎవరైనా తిరిగి వస్తారా? నువ్వు అసలు మా నచికేతుడివేనా అని నన్ను ప్రశ్నించకుండా, తన మాట వినకుండా నన్నెవరికి దానం చేస్తావు అని నేను నా తండ్రిని ప్రశ్నించినటువంటి వైనాన్ని గుర్తుపెట్టుకొని నా మీద ఆగ్రహం చూపకుండా శాంత సంకల్ప సుమనో యథా స్యాత్ వీతమన్యు గౌతమో మాభిమృత్యో, నా తండ్రి నన్ను ఆదరించాలి అని మొదటి వరాన్ని కోరుకొని స్వర్గానికి వెళ్ళేటువంటి మార్గాన్ని, ఆ యజ్ఞ చయనాన్ని వివరించమంటూ 2వ వరాన్ని కోరుకున్నాడు. ఆ 2 వరాలను ప్రసాదించిన తరువాత 3వ వరం ఏమిటి, ఏం కావాలి అని యముడే నచికేతుడిని ప్రశ్నించాడు. మొదటి 2 వరాలు నచికేతుడు యముణ్ణి అడిగితే 3వ వరం కోరుకోమంటూ నచికేతుడిని యముడే ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకు సమాధానంగా ఈ విధంగా తన మనసులోని కోరికను బయటపెట్టాడు నచికేతుడు. అయం ప్రేతే అస్తి ఇతి ఏకే నా అయం అస్తి ఇతి చ ఏకే మనుష్యే విచికిత్సం. దేహాన్ని వదిలేసిన తరువాత ప్రేతాత్మ ఉంటుందని ఒకరు, లేదని మరొకరు వాదన చేస్తూ ఉన్నారే, మరి ఈ దేహాన్ని వదిలిన తరువాత ఆ జీవుడి పరిస్థితి ఏమిటి? దీన్ని చెప్పగలిగిన వాడు యమధర్మరాజు ఒక్కడే. ఎందుకంటే ఈ దేహాన్ని వదిలేసిన తరువాత నువ్వు వెళ్ళేది ఆ యమధర్మరాజు స్వాధీనంలోకి. కనుక ఆయనని ప్రశ్నిస్తూ ఉన్నాడు. దేహం ప్రాణమపీంద్రియాణ్యపి జలాం బుద్ధిం చ శూన్యం విదుః స్త్రీ బాలాంధజడోపమాస్మహమితి భ్రాంతా భృశంవాదినః మాయాశక్తి విలాస కల్పిత మహావ్యామోహ సంవారిణే తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. దక్షిణామూర్తి స్తోత్రంలో ఆదిశంకర భగవత్పాదుల వారు అద్భుతంగా ఈ విషయాన్ని చర్చించారు. చార్వాకులు, బౌద్ధులు. చార్వాకులు ఏమంటారు అంటే, దేహాన్ని వదిలేసిన తర్వాత ఇంకా ఏమీ ఉండదయ్యా, అవయవాల సమ్మేళనమే దేహం. ఏ విధంగానైతే పచ్చని తమలపాకులు, తెల్లని సున్నము, నల్లని వక్కలు కలిపి తాంబూలాన్ని నువ్వు సేవించిన తరువాత నీ నోరంతా ఎర్రగా అవుతుందో, అలానే అంగాలన్నీ కలిసి దేహం ఏర్పడిన తరువాత దాని పరిస్థితే మారిపోతూ ఉంటుంది అని దేహము ఏర్పడే విధానాన్ని చార్వాకులు తెలియజేస్తారు.
శరీరం పోయిన తరువాత ఎందుకయ్యా ఆలోచన చేయటం? ఏముంటుంది? శరీరం పోయావంటే నువ్వు పోయినట్టే. అది దేహాత్మ భావన. ఈ శరీరమే నేను అనుకోవటం. పాంచభౌతికమైన భవనంబు దేహంబు పురుషుండు దీనిలో పూర్వపుణ్యవశమున ఒకవేళ వర్తించి దీపించు నరి అయిననొకవేళ దొలగిపోవు అంటూ భాగవతంలో చెడునేని దేహంబు జడుగాని పురుషుండు జడడాతనికి నింత చేటు లేదు. పురుషునకు దేహపుంజమునకు వేరుగాని ఏకత్వము గానరాదు. దారువుల జడిడి దహనంబు కైవడి గాయముల జరించు గాలిభంగి నాళ నీలమైన నభము చాట్పున వేరు తెలియవలయు దేహి దేహమునకు. భాగవతంలో 7వ స్కంధంలో పోతనామచ్చుడు తెలియజేస్తాడు. ఈ దేహము ఆత్మ వేరయ్యా, ఒకటి కాదు. దేహ భావన నిన్ను భ్రాంతిలో ముంచేస్తుంది. మాయాశక్తి విలాస కల్పిత మహావ్యామోహ సంహారిణి. ఈ వ్యామోహం ఏదైతే ఉందో, ఈ దేహం మీద నీకు పెరిగేటువంటి అనురాగము, ప్రీతి, అది నీ జీవితాన్ని దుర్భరంగా మార్చేస్తుంది తప్పితే ఉన్నత గతిని నీకు ప్రసాదించదు. ఇది చార్వాకుల వాదం. ఉన్నంతకాలము అప్పు చేసైనా సరే ఆనందంగా ఉండాలి, ఎదుటివాడిని మోసం చేసైనా సరే నీ పబ్బం గడుపుకోవాలి. ఇలాంటి దుర్మార్గమైన ఆలోచన కేవలము దేహమే నీవనుకున్న భావన ఉన్నప్పుడు నీలో ప్రభవిస్తుంది, అది అందరిలో ప్రసరిస్తుంది. మరి బౌద్ధులు శూన్యవాదం, మనం శూన్యంలో నుంచి వచ్చాం, మళ్ళీ శూన్యంలోకి వెళ్ళిపోతాం, ఇదంతా శూన్యమే అని బౌద్ధులు చెబుతారు. వీళ్ళంతా కూడా స్త్రీ బాలాంధ జడోపమాస్త్వహమితి. స్త్రీలు బాలురు, జడులు, అంధులు. ఎందుకని స్త్రీలతో పోల్చారు ఆదిశంకర భగవత్పాదుల వారు ఈ భావనను అంటే, భాగవతంలో శ్రీకృష్ణుడు మొట్టమొదట వధించేది పూతనను. రామాయణంలో రాముడు మొట్టమొదట సంహరించేది తాటకిని. స్త్రీ అన్నది జీవాత్మకు చిహ్నం. ఈ జీవాత్మ ఎప్పుడైతే దేహమే తానన్న భావనలో ఉంటుందో అప్పుడు ఆ పరమాత్మ ఈ దేహాన్ని అంతరింపజేసి నీవు జీవాత్మవు కాదు, నాలో చేరుకోవలసినటువంటి నా అంశవు అన్న సత్యాన్ని నీకు తెలియజేస్తాడు. అదే పూతనను శ్రీకృష్ణుడు సంహరించటంలో, రాముడు తాటకిని సంహరించడంలో ఉన్నటువంటి అంతరార్థం. అందుకే కృష్ణుడు గోపికలందరితో కలిసి రమిస్తాడు. అంటే గోపికలంతా జీవాత్మలు, ఆయన పరమాత్మ. ఈ సత్యాన్ని తెలుసుకోలేకపోతే కఠోపనిషత్తులోని అంతరార్థం మనకు ఎన్నటికీ అర్థం కాదు. ఏయం ప్రేతే విచికిత్సం మనుష్యే అస్థితేకే నాయమస్థితి చైకే. ఉన్నది దేహం వదిలేసిన తర్వాత ఈ జీవాత్మ ప్రేతాత్మగా మారి ఉంటుంది అని కొందరంటే, అసలు ఏమీ ఉండదు, ఉన్నంతకాలం ఆనందాన్ని అనుభవించు, ఎందుకు పరలోకాన్ని గురించి ఆలోచించి స్వర్గమని పరమాత్మ సాయుధ్యమని నీ అద్భుతమైన జీవితాన్ని వృధా చేసుకుంటావు, ఆనందించటానికి ఆలోచన చేస్తావు, దొరికింది తిను, అందింది తాగు, ఇష్టం వచ్చినట్టు తిరుగు, తల్లి లేదు, తండ్రి లేదు, గురువు లేదు, దైవం లేదు, నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించు, నీ అహంకారమే నీకు శ్రీరామ రక్ష అన్న భావన ఎప్పుడైతే మనలో పెరుగుతూ ఉంటుందో అది మన పతనానికి దారితీస్తుంది. ఈ నీచమైన భావనను వదులుకున్నప్పుడే సత్యము, నిత్యము, శాశ్వతమైన శ్రేయోపథంలోకి మనం ప్రవేశించగలుగుతాం. అజో నిత్య శాశ్వతోయం పురాణో నా హన్యతే హన్యమానే శరీరే. సత్యము, నిత్యము, శాశ్వతము అయినది నీలో ఉన్న చైతన్యం. పరాంచకాని వ్యత్రనత్ స్వయంభూ తస్మాన్ పరాన్న పశ్యతి అంతరాత్మన్. ఎక్కడెక్కడో ఆనందం కోసం మనం అంతా వెతుక్కుంటూ ఉన్నాం, కానీ మనలో ఉన్నటువంటి ఆ ఆత్మ చైతన్యాన్ని గుర్తించే ప్రయత్నంలో భాగంగా సాధనను మనం ప్రారంభించటం లేదు. అది చేయగలిగినప్పుడే అద్భుతమైన ఆనందం మన సొంతమవుతుంది. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవామి దేహి. భగవద్గీత చెబుతుంది, 2వ అధ్యాయం 16వ శ్లోకం. ఏ విధంగానైతే
జీర్ణమైన వస్త్రాన్ని వదిలేసి నూతన వస్త్రాన్ని మనం ధరిస్తూ ఉన్నామో, అలానే నీలో ఉన్న ఆ చైతన్యం కూడా ఈ దేహాన్ని ఆశ్రయించి ఉంటుంది. ఈ దేహం జర్జరీభూతమైపోయిన తరువాత ఇంకొక దేహంలోకి ప్రవేశిస్తుంది. మనమంతా స్థూల దేహమే మనం అనుకుంటున్నాం. కాదు, స్థూల, సూక్ష్మ, కారణ శరీరములనే 3 శరీరముల మూట ఈ జీవితం. ఒడ్డు, పొడుగు, అందము, అంగవైకల్యము ఇవన్నీ కూడా స్థూల దేహంలో కనపడుతూ ఉంటాయి. కోపము, అహంకారము ఇవన్నీ మనోబుద్ధుల ద్వారా ప్రకటితమవుతూ ఉంటాయి. ఇది సూక్ష్మ శరీరం. ఇహ ఒకే చర్య పట్ల ఒక్కొక్కరి స్పందన ఒకలాగా ఉంటుంది. వెళుతూ వెళుతూ బస్సులో ఎవరినైనా గుద్దుకున్నాం, వెంటనే నీ కళ్ళు కనపడట్లేదా అంటాడు ఒకడు. చూసి నడవచ్చు కదా అంటాడు ఇంకొకడు. పర్వాలేదులేండి అని ఇంకొకడు అంటాడు. చాచి చెంప చెళ్ళు అనిపిస్తాడు ఇంకొకడు. జరిగిన సంఘటన ఒకటే, తెలియకుండా ఎదుటి వ్యక్తికి నీ చేయి తాకింది, నీ కాలు తాకింది. కానీ ప్రతిస్పందన నలుగురిది 4 విధాలుగా ఉన్నది. కారణం వాసన. ఇదే కారణ శరీరం. ఈ కారణ సూక్ష్మ శరీరాలే జీవాత్మ. స్థూలంగా ఏర్పడే ఈ దేహము పూర్వజన్మలో నువ్వు చేసుకున్నటువంటి పుణ్య పాపముల కలయిక. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడిత. నువ్వు చేసిన పాపాలే రోగాలై నిన్ను అవస్థ పెడతాయి. ఇంత అద్భుతమైన విజ్ఞానాన్ని మనకు అందించింది భారతీయ జీవన విధానంలోని వైశిష్ట్యాన్ని మనకు తెలియజేసింది ఆర్షవాంగ్మయం. ఇతర మతాలలో పునర్జన్మ మీద నమ్మకమే లేదు. పునర్జన్మ ఉంటుందన్నటువంటి ఆలోచనే కలుగదు. కానీ యాక్షన్కి రియాక్షన్ ఉంటుంది. నువ్వు చేసే కర్మల ఫలితాన్ని అనుభవింపక తప్పదు. అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. ఎక్కడి నుంచైనా తప్పించుకోవచ్చు, కానీ చేసిన కర్మల ఫలితాన్ని తప్పించుకోని ఎవడూ ఉండలేడు. ఈ సత్యం తెలుసు కనుకనే గురువులను ఆశ్రయించి సమాజ శ్రేయస్సు కోసం సర్వస్వము త్యాగం చేసిన ఆ మహానుభావుల యొక్క ఛత్రఛాయలలో మన జీవితాన్ని గడుపుతూ అలసులు, మందబుద్ధులు, అల్పతరాయువులు, ఉగ్రరోగ సంకలితులు, మందభాగ్యులు, సుకర్మమేదియు చేయజాలరి కలియుగమందు మానవులు. ఈ కలియుగంలో మంచి పని చేద్దామన్న ఆలోచన కలగటం ఈ మృగ్యం కనుక కలౌ శ్రవణాన్ముక్తి. కలియుగంలో వినటం ద్వారా మాత్రమే బిధ్యతే హృదయ గ్రంథి ఛిద్రంతే సర్వకిల్బిషాః. హృదయంలో ఉన్న పాపాలన్నీ కూడా సత్కథా శ్రవణంతో ఛిద్రమయ్యి అద్భుతమైన ఆనందాన్ని అందుకునే విధంగా నీ జీవితం ముందుకు సాగుతుంది. కనుక ఆ భగవన్ రూపాన్ని ధ్యానిస్తూ ఆయనను స్మరిస్తూ కేయూరంగద కంకణోజ్వల మహారత్న అంగుళీ అంకిత శ్రీమద్బాహు చతుష్క సంగత గదా శంఖారి పంకేరుహాం కాంచిత్ కాంచన కాంచలాంచితల సత్ పీతాంబరాలంబినీ ఆలంబే విమలాంబుజద్యుతి పదామూర్తిం తవార్తిచ్ఛిదం అంటాడు నారాయణీయంలో నారాయణ భట్టతిరి. ఆ దివ్యమంగళ విగ్రహాన్ని ధ్యానిస్తూ ఉండటం వల్ల ఆయన ధరించినటువంటి పీతాంబరాన్ని, చేతిలో పట్టుకున్నటువంటి గద, శంఖము, చక్రము, పద్మము, నడుముకు ఉన్న వడ్డాణము, ఆయన ధరించిన భుజకీర్తిలు, కంకణాలు ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే ఆర్తిచ్ఛ్రిదం, నీలో ఉన్న ఆర్తి ఛిద్రమైపోతుంది. అలాంటి మూర్తిని ధ్యానించమని చెబుతాడు. తత్రైకావయవం ధ్యాయేత్ అవిచ్ఛిన్నేన చేతసా మనో నిర్విషయం యుక్త తతఃకించనమస్థిరం పరం తత్పదమం విష్ణోహో మనో యత్ర ప్రసీదతి. శుకుడు పరీక్షిత్తుకు తెలియజేస్తాడు భాగవతం. ఇన్ని వివరణలు ఎందుకు ఇస్తూ ఉన్నాను అంటే, కేవలం ఈ దేహ సుఖమే సర్వస్వం అనుకొని మన జీవిత పరమార్థాన్ని గుర్తించలేక 9 ఏళ్ల బాలుడైనటువంటి నచికేతుడికి ఉదయించినటువంటి జ్ఞానం కూడా మనలో ఉదయించక
ఇన్ని సంవత్సరాలు గడిచినా సరే జీవితాన్ని అస్తవ్యస్తమైనటువంటి పథంలో ముందుకు తీసుకువెళుతున్న మనకు గురు సందేశం కార్యక్రమము కనువిప్పు కావాలి. కలలుడికి నీరాడగా దలచు వారికి కడలేని మనిషికి కడమ ఎక్కడిది అంటాడు అన్నమాచార్య. ఉత్తుంగంగా ఎగిసిపడేటువంటి సముద్రంలో ఆ అలలన్నీ ఆగిన తరువాత స్నానం చేద్దామని అభిలషించినటువంటి మనిషి యొక్క కోరిక ఏ విధంగానైతే తీరదో, అలానే బిజీగా ధన సముపార్జనలో ముందుకు సాగుతున్న మన జీవితము ఇవన్నీ అయిన తర్వాత ప్రారంభిద్దాము సాధన చేయటం. అప్పుడు విందాం ఈ భారత భాగవత కఠోపనిషత్తులలోని అంతరార్థం అనుకుంటే, దంతంబుల్ పడకుండగనే తనువునందు ఆరూఢి ఉన్నప్పుడే, కాంతాజనములు రోయనప్పుడే, జరాక్రాంతంబుగానప్పుడే, వింతల్ మేని చరించనప్పుడే, చింతల్ నిన్ను దల్వవలె గదా శ్రీకాళహస్తీశ్వర. దంతాలన్నీ పడిపోయిన తరువాత రామా అనటానికి కూడా నోరు రాదు. కూర్చొని జపం చేద్దాము అంటే నడుము నిఠారుగా నిలబడదు. ఏది తిన్నా అరగని కారణాన మాటిమాటికి లేచి వెళ్లాల్సిన అగత్యం ఏర్పడుతుంది. అప్పుడేం చేస్తావయ్యా నువ్వు సాధన? తెలుసుకో, జీవిత పరమార్థమేమిటో గుర్తించు. మానవ జన్మ దొరకటం అంత సులభం కాదు. ఈ జీవుడు ప్రేతాత్మగా ఎప్పుడైతే నరకంలోకి ప్రవేశిస్తాడో చేసిన ప్రతి పాపాన్ని గుర్తు చేస్తూ చిత్రగుప్తుడు అనేక శిక్షలు విధిస్తాడు. ఆ శిక్షలన్నీ అయిన తరువాత ఎలా మళ్ళీ మనము మానవ దేహంలో ప్రవేశించాలో తెలియక ప్రతి ప్రేతాత్మ నీటి బిందు రూపంలో మేఘంలోకి ప్రవేశిస్తుంది. అలా మేఘంలోకి ప్రవేశించినటువంటి ఆ నీటి బిందువు సముద్రంలో పడ్డా, రోడ్డు మీద పడ్డా, అరణ్యంలో పడ్డా లాభం లేదు. సుక్షేత్రంలో పడ్డప్పుడు అలా పడ్డ నీటి బిందువు ధాన్యమయ్యి ఒక శ్రోత్రియుని ఇంటికి ప్రవేశించినప్పుడు వారు ఆ నీటి బిందువు ద్వారా ఉత్పన్నమైన ఆ ధాన్యాన్ని ఆహారంగా స్వీకరించినప్పుడు, అలా స్వీకరించినటువంటి వారి తేజస్సు నుంచి ఉద్భవించే అవకాశం మనకు దక్కుతుంది. లేదా అలా మళ్ళీ వృధాగా భూమి మీద పడ్డ ఆ నీటి బిందువు ఆవిరై మళ్ళీ మేఘమండలాన్ని చేరుకొని మళ్ళీ కింద పడటానికి ఎదురు చూడాల్సి వస్తుంది. ఎంత దుర్భరమైనది ఆ జీవితం, ఎంత కష్టమైనది మానవ జన్మ. భారమైన వేపమాను పాలు పోసి పెంచినాని తీరని చేదే గాని తీపినిచ్చేనా, ముంచి ముంచి నీటిలోన మూల నానబెట్టుకున్న మించిన గొడ్డలి నేడు మెత్తనయ్యేనా. ఈ దేహాన్ని నమ్ముకుని దీనికి ఎన్ని ఉపచారాలు చేసినా ఏం లాభమయ్యా? గొడ్డలి మెత్తపడనట్టు దేహము కొంతకాలం తర్వాత పడిపోవలసినది. అందుకే ఏతత్ విద్యాం అనుశిష్టస్త్వయా అహం, ఈ విజ్ఞానాన్ని ప్రేతాత్మగా మారినటువంటి జీవాత్మ ఏ విధంగా ఉంటుంది, అసలు ఉంటుందా ఉండదా? ఇంతమంది ఇన్ని రకాలుగా చెబుతూ ఉన్నారే, ఇన్ని తర్కాలు చేస్తూ ఉన్నారే, దీనిలో సత్యమేమిటి? ఈ విజ్ఞానాన్ని ఏతత్ విద్యాం, దీన్ని నేను తెలుసుకొనవలే. ఎవరి ద్వారా? అనుశిష్టః త్వయాహం, నీ చేత ఆదేశింపబడిన వాడినై అహం నేను ఏతత్ విద్యాం, దీనిని తెలుసుకునేదుగాక. వరాణాం ఏషః వరస్తృతీయ, 3 వరాలలో ఇది నాది ఆఖరి వరం, దీన్ని ప్రసాదించమంటూ నచికేతుడు అభ్యర్థించాడు యమధర్మరాజు. చాలా సంతోషించాడు యమధర్మరాజు. కానీ దేవైరత్రాపి విచికిత్సతం పురా నహి సుజ్ఞేయం అనురేషధర్మ అన్యం వరం నాచికేతో వృణీష్వ మమోపరోత్సీర్ అతిమాసృజైనం. ఎంత అద్భుతమైన ప్రశ్న వేశావయ్యా నచికేత. దేవై అత్ర అపి విచికిత్సితం పురా, దేవతలు కూడా ఈ విషయాన్ని గురించి సందేహంలోనే ఉన్నారయ్యా. దీనిని తెలుసుకోవటం సాధ్యం కాదు. నహి సుజ్ఞేయం, ఇది అంత సులభంగా బోధపడదు. ఎందుకని? అనురేష ధర్మ,
ఈ ధర్మం ఏదైతే ఉందో, ఈ విద్య ఏదైతే ఉందో అది చాలా సూక్ష్మమైనది. దానిని ఎంతో పరిశోధించి తెలుసుకోవాలి. అది అంత సులభం కాదయ్యా. అన్యం వరం నచికేతో వృణీష్వా. ఇది వదిలేసి ఇంకేదైనా వరం కోరుకోవయ్యా. మామోపరోత్సీర్ అతిమాసృజైనం మా ఉపత్సీర. నన్ను బలవంత పెట్టకయ్యా, దీన్ని వదిలే. ఏనం అతిసృజ, దీన్ని వదిలేసి ఇంకేమని అడుగు, నీకేం కావాలంటే అది ఇస్తాను అని నచికేతుడితో యమధర్మరాజు ఈ ఒక్క విషయాన్ని వదిలే, ఇంకేదైనా అడిగిస్తాను. గుర్రాలు కావాలా, ఏనుగులు కావాలా, శతాయుష పుత్ర పౌత్రాన్ వృణీష్వ. 100 సంవత్సరాల ఆయుష్ కలిగిన పుత్రులను, కొడుకులను కోరుకో. బహూన్ పశూన్ హస్తి హిరణ్యమశ్వాన్. గుర్రాలను కోరుకో, ఏనుగులను కోరుకో, బంగారం కోరుకో. భూమే మహదాయతనం వృణీష్వ. విశాలమైనటువంటి భూమి ఎంత కావాలంటే మొత్తం భూమండలాన్ని కోరుకో, ఇచ్చేస్తాను. స్వయంచ జీవ శరదో వృణీష్వ. నువ్వు ఆజన్మాంతము అసలు మరణమే లేకుండా జీవించాలనుకుంటున్నావా, అది కూడా నీకు ఇస్తాను, తీసుకో. కానీ ఈ ఒక్క వరం అయితే వదిలేవయ్యా. ఎవరికైనా ఏం కావాలి? సంపద కావాలి, సంతానం కావాలి, ఆరోగ్యంగా జీవించేటువంటి అవకాశం దక్కాలి. అవన్నీ ఇస్తానంటున్నాడు. శతాయుష పుత్ర పౌత్రాన్ వృణీష్వ. 100 సంవత్సరాల ఆయుర్దాయం కలిగినటువంటి పుత్రులను, పౌత్రులను, కొడుకులను ఇస్తానన్నాడు, మనవళ్లను ఇస్తానన్నాడు. కానీ అక్కడే మెలిక పెట్టాడు. నువ్వు మరణం లేకుండా జీవిస్తావు. 100 సంవత్సరాల ఆయుర్దాయం రాగానే కొడుకు పోతాడు. అంతకంటే గర్భశోకం ఇంకొకటి ఉంటుందా? ఎందుకు బతికున్నాను రా అని బాధపడతావు. జీవించి ఉండటం అన్ని వేళలా ఆనందాన్ని ఇవ్వదు. బాధకు మించినటువంటి గాయం లేదు. అది సలుపుతూ ఉంటే జ్ఞాపకం వచ్చినప్పుడల్లా బాధ కదూ. కానీ చూడటానికి అది ఆనందం అనిపిస్తుంది. పుత్ర పౌత్రాన్, దాని తర్వాత 100 సంవత్సరాలు జీవించే మనవడు. అందరూ పడిపోవాల్సిన వాళ్ళేగా. 49 రోజులు భీష్ముడు అంపశయ్య మీద ఉంటాడు. ఎందుకు 49 రోజులు అంపశయ్య మీద ఉండాల్సిన అగత్యం ఏర్పడింది ఆయనకి? అది ఆనందమా? స్వేచ్ఛామరణం ఉంది కదా ఆయనకి, ప్రాణం వదిలివేయచ్చు కదా. తాను చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తంగా 49 రోజులు అంపశయ్య మీద నివసించి అనంతరం భీష్మ అష్టమి నాడు ఒక్కొక్క ప్రాణాన్ని వదిలేయటం ప్రారంభించి ఏకాదశి నాడు తన దేహాన్ని వదిలేశాడు. కనుక నచికేతుడి 9 ఏళ్ల వయస్సులోనే ఆత్మవిద్యను తెలుసుకోవాలన్న ఆసక్తి కలిగింది. 90 ఏళ్ళు వచ్చినా ఇంకా ఆలోచన రాకుండా జీవితము టీవీ మాధ్యమంగానో దినపత్రిక పఠనం అనేటువంటి అలవాటుతోనూ మనం గడుపుతూ ఉంటే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుప్రింకరణి. ఎంతకాలము ఇంకా ఇవి తెలుసుకోవాలి, అది సంపాదించాలన్న ఆలోచనేనా? గోవిందుణ్ణి భజించవయ్యా, ముక్తి కోసం ప్రయత్నించమని ఆదిశంకర భగవత్పాదుల వారు మోహముద్గరంలో తెలియజేశారు. అలాంటి అద్భుతమైన విజ్ఞానాన్నే కఠోపనిషత్తులో యమధర్మరాజు ద్వారా నచికేతుడు తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కనుక మనమంతా నచికేతులమై ఆ సమవర్తిని ఆశ్రయించి అద్భుతమైన ఈ ఆత్మజ్ఞానంలోని ఆంతర్యాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయగలిగినప్పుడు మన జీవితం సార్థకమవుతుంది.
ఆ ప్రయత్నం చేస్తూ మరి నచికేతుడు అడిగిన ఈ అభ్యర్థనను యమధర్మరాజు మన్నించి అతనికి ఆత్మవిద్యను తెలియజేశాడా, లేక నచికేతుడు గుర్రాలను ఏనుగులను బంగారాన్ని ఆయుర్దాయాన్ని తీసుకొని అనంతమైన కాలంలో ఆనందిస్తూ జీవించాలన్న ఆలోచనతో మిగిలిపోయాడా? ఈ ప్రశ్నకు సమాధానాన్ని వచ్చే ప్రసంగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓం తత్సత్.